ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి మరోసారి కొండ ఎర్రిపప్పాయాడు. ఈసారి ఏకంగా పులివెందుల జనాల దృష్టిలో, కడప జనాల దృష్టిలో కూడా బఫూన్ అయిపోయాడు. అసలు ఇంతకీ జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఎర్రిపప్పాయాడు, బఫూన్ ఎలా అయ్యాడు, కడప ప్రజలు, పులివెందుల ప్రజలు జగన్మోహన్ రెడ్డి మొహాన ఎందుకు ఉయ్యాలనుకుంటున్నారు అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే, జగన్మోహన్ రెడ్డి అనేటువంటి దౌర్భాగ్యమైనటువంటి వ్యక్తి చేసినటువంటి విష ప్రచారంతో తన సాక్షి అయినటువంటి హక్కు పక్షిని, నిరారక్ష కుక్షిని అడ్డం పెట్టుకొని చేసినటువంటి ప్రచారాలు ఎవరూ నమ్మలేదు. కాబట్టి ఆ దౌర్భాగ్యుడికి 11 సీట్లు ఇచ్చినా సరే సొంత జిల్లా కడప జిల్లాలోనే 7 సీట్లు తెలుగుదేశం పార్టీ కూటమికి ఇచ్చి కేవలం 3 సీట్లకు పరిమితం చేసి ఆ ఎంపీ సీటు కూడా ముష్టిలాగా జస్ట్ మార్జిన్తో బయటపడినా సిగ్గు లేకుండా ఇంకా ఇతను చేస్తున్నటువంటి వింత ప్రవర్తనతో కడపలోనే ఎర్రిపప్ప అయ్యాడు. ఎలా అయ్యాడు అంటే, ఇతగాడి ఇతనికి ఫ్రెండ్స్ అంటే సాధారణంగా డెకాయిట్లు, 420లు, దుర్మార్గులు, దౌర్భాగ్యులు ఉంటారనేది ప్రజలందరికీ తెలిసినటువంటి విషయమే. ఒక మంచి వ్యక్తి, ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తి ఇతనికి ఎక్కడా కూడా ఫ్రెండ్షిప్ అనేది ఉండదు. మొన్న చూసాం మనం దావోస్లో బిల్ గేట్స్ గారితో. అంత పెద్ద బిల్ గేట్స్ గారు కూడా ఆయనకి చంద్రబాబు నాయుడు గారితో ఏ అవసరం లే, ఈ రాష్ట్రానికి ఆయన అవసరం ఉంది, బిల్ గేట్స్ గారు అవసరం. కానీ ఆ బిల్ గేట్స్ గారు మై ఫ్రెండ్ చంద్రబాబు అంటాడు. కానీ జగన్మోహన్ రెడ్డి ఎవరంటారు తెలుసా? చైతన్య కూడా జైల్లో ఉండేవాళ్ళు, 420లు, తిహార్ జైల్లో ఉండేటోళ్ళంతా కూడా మై ఫ్రెండ్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పుకుంటారు గొప్పగా. అయితే ఇప్పుడు మొత్తానికి కడపలో ఎలా ఎరిపప్పయ్యాడా అంటే, జిందాల్ స్టీల్ ఫ్యాక్టరీ పెడతామని చెప్పి అక్కడ ఎంఓయూ చేసుకున్నారంట, అక్కడ శంకుస్థాపన చేశారంట జగన్మోహన్ రెడ్డి. అయితే కూటమి ప్రభుత్వం జిందాల్ స్టీల్ ప్లాంట్ని తరివేసిందంట, 3 లక్షల కోట్ల పెట్టుబడి పోయిందట. 420 జగన్మోహన్ రెడ్డి జిందాల్ వాళ్ళకి స్టీల్ ఫ్యాక్టరీ ఉండేది నిజమే, ఇంకో చోట వేరే చోట దేశంలో ఒక 4-5 చోట్ల ఉన్నాయి. అన్నీ కలిపి కూడా వాటి విలువ 50,000 కోట్లు లేకపోతే, ఒక కడపలో అంటే వాళ్ళ ఆస్తులే 1,00,000 కోట్లు కూడా లేకపోతే 3 లక్షల కోట్లు పెట్టుబడి కడపలో ఎట్ట పెడతారు? సరే ఇవన్నీ పక్కన పెడతాం. జగన్మోహన్ రెడ్డి పులివెందులు పులకేశా, పులివెందులు ఎమ్మెల్యే, ప్రతిపక్ష నేత హోదా కూడా లేనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి, నిన్ను సూటికి ఒక మాట అడుగుతున్నా. నీకు దమ్ము ఉంటే, నీకు ధైర్యం ఉంటే, నీళ్ళు నిజాయితీ ఉంటే, నువ్వు చేసేది విషప్రచారం కాకపోతే సూటిగా ఒక మాట చెప్పు. నువ్వు శంకుస్థాపన చేసావు కదా, అక్కడ కనీసం జిందాలోళ్ళు అంటే వర్క్ స్టార్ట్ చేశారా? ఏమైనా చేశారా? ఎంత పెట్టారు ఇప్పుడు దాకా? 2 సంవత్సరాలు అయింది కదా నువ్వు వాడు శంకుస్థాపన చేసి, 2-3 ఏళ్ళు అయింది కదా. వర్క్ జరిగి ఉండాలి కదా. ఏం జరిగింది జగన్మోహన్ రెడ్డి అని అడుగుతున్నా. 1000 ఎకరాలు భూమి ఇచ్చావు కదా నువ్వు, అక్కడ ఏమన్నా శంకుస్థాపన కాకుండా ఇంకేమైనా చేశారా? సరే, అక్కడ అంత పెద్ద స్టీల్ ఫ్యాక్టరీ పెట్టాలి కదా, స్టీల్ కంపెనీ పెట్టాలి కదా, స్టీల్ ప్లాంట్ పెట్టాలి కదా. మరి అక్కడ కనీసం వాళ్ళ ఆఫీస్ ఏమన్నా ఒకటి చిన్న రేకుల షెడ్ అన్న వేసి ఆఫీస్ అన్న పెట్టారా? ఇన్ని లక్షల కోట్లు పెట్టుబడి పెట్టాలి కదా. ముందు అక్కడ ఒక ఆఫీస్ ఏర్పాటు చేసుకుంటారు కదా, వాళ్ళు ఎంప్లాయీస్ కూర్చొని డిజైన్, వ్యవహారం, కథ, కమామిషో పని చేయాలి కదా. ఏమైనా చేశారా అని అడుగుతున్నా నేను సీటుగా. సిగ్గులేనటువంటి వ్యక్తి నువ్వు అట్ట మాట్లాడితే, పెట్టుబడుల గురించి మాట్లాడేటువంటి అర్హత నీకుందట జగన్మోహన్ రెడ్డి. కడప ప్రజల మొహాన వస్తున్నారు జగన్మోహన్ రెడ్డి నిన్ను. ఎందుకంటే ఈ రాష్ట్రంలో అమర్ రాజా బ్యాటరీస్ నువ్వు తరిమేస్తే పోయి తెలంగాణలో మహబూబ్ నగర్ దగ్గర 10,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టారు. 20,000 మందికి ఎంప్లాయ్మెంట్ అక్కడ జనరేట్ అవుతుంది డైరెక్ట్గా, ఇండైరెక్ట్గా ఇంకొన్ని వేల మంది కుటుంబాలు అక్కడ బాగుపడతాయి. ఈ కంపెనీని రాజకీయ కక్ష కోసం నువ్వు పారిపోయేలా చేసావు. నీ భారతీయ సిమెంట్స్ కోసం జువారీ సిమెంట్స్ని ఇబ్బంది పెట్టి వాళ్ళు ఈ రాష్ట్రం నుంచి వెళ్ళిపోయేలా చూసావు. లులు గ్రూప్ని ఈ రాష్ట్రం నుంచి వెళ్ళిపోయేలా చేసావు. ఈ రకంగా 100 కంపెనీలు ఈ రాష్ట్రం నుంచి నీకు వాటాలు ఇవ్వలేదనో, నీకు డబ్బులు ఇవ్వలేదనో పారిపోయేలా చేసినటువంటి వ్యక్తివి. కాకినాడలో సీపోర్ట్ కేవీ రావు గారి దగ్గర నుంచి 3,000 కోట్ల పైబడినటువంటి విలువైన దాన్ని కేవలం 400 కోట్ల రూపాయలకి ఆయన బెదిరించి రాపించుకున్నటువంటి నికృష్ట చరిత్ర అనేది. నీ మొహం చూసి ఎవడన్నా పెట్టుబడి పెట్టడానికి వస్తానండి జగన్మోహన్ రెడ్డి? చెప్పు, వస్తారు ఎవరంటే నీ బోటి 420లు. ఎందుకంటే 10 రూపాయలు పెట్టి 10 రూపాయలు దోచుకోవడానికి వస్తారు తప్ప ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, ఇక్కడ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం ఎవరు రారు జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే నీ నికృష్ట చరిత్ర నీ ప్రాంతంలో కూడా తెలిసిపోయి, నీ కడప ఎంపీ సీట్ ఎంతో గెలిచింది 60,000 మెజార్టీతో. అంటే 30,000 అటు నుంచి ఇటు మారింటే నీ బతికి ఏమై ఉండేది, నీ పరిస్థితి ఏమై ఉండేది? పైగా మీ చెల్లి షేర్లా అక్కడికి వచ్చి 150,000 ఓట్లు తీసుకుపోయింది అనవసరం కాంగ్రెస్ పార్టీకి. లేకపోతే నిన్నే నీ తమ్ముడు అదే మర్డర్ బాబాయ్ నేసేసాడు కదా గొడ్డల అవినాష్ రెడ్డి, మర్డర్ స్పెషలిస్టు, అతగాడు నిన్నే ఘోరంగా ఓడిపోయి ఉండేవాడు. నీ బతుకు నీకు నీ సొంత పులివెందుల నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి నిన్ను అక్కడ ప్రజలు నమ్మలా.
2019 ఎన్నికలకి 2024 ఎన్నికలకి నీ మెజారిటీ 30,000కు పైగా తగ్గింది. అంటే నీ నియోజకవర్గంలోనే 30,000 మందిలో మార్పు వచ్చింది జగన్మోహన్ రెడ్డి. ఓఎమ్మ ఇడు పెద్ద పోతుంటే జగన్మోహన్ రెడ్డి అంటే ఇడు పెద్ద దగాకోరు, ఇడు పెద్ద దుర్మార్గుడు, ఈ రాష్ట్రానికి పరిపాలించడానికి పనికిరాడు, కనీసం ప్రతిపక్ష నేతగా కూడా పనికిరాడు అంటూ నీకు 11 సీట్లు ఇచ్చారు. కనీసం 18 సీట్లు ఇచ్చుంటే నువ్వు ప్రతిపక్ష నేతని ఏదో బిళ్ళపించుకునేటువంటి ప్రయత్నం చేసేవాడు. అది కూడా నీకు నీ నియోజకవర్గ ప్రజలు, నీ కడప ప్రజలు, ఈ రాష్ట్ర ప్రజలు ఇవాళ అయినా సిగ్గు లేకుండా జిందాలు పోయింది కూటమి ప్రభుత్వం. రమ్మను జిందాలు రమ్మను, రేపు రమ్మన్నమ్మా, నేను మాట్లాడిస్తా చంద్రబాబు నాయుడు గారితో, లోకేష్ గారితో నేనే మాట్లాడతాయి. నా స్థాయి కాదు కాకపోయినా అంత పెద్ద కంపెనీలు మాట్లాడే స్థాయి కాదులే, కానీ నువ్వు చేసేటువంటి విష ప్రచారానికి విరుగుడు ఉండాలి కదా. అందుకే సూటిగా చెప్తున్నా, జిందాలు రమ్మను, స్టీల్ ఫ్యాక్టరీ పెట్టమను, నేను ప్రత్యక్షంగా నేను బాధ్యత తీసుకుంటా. మా పార్టీ మంత్రులు, ఎమ్మెల్యే, మా పార్టీ మొత్తం బాధ్యత తీసుకుంటారు. లోకేష్ వ్యక్తిగతంగా బాధ్యత తీసుకుంటాడు. జిందాలు ఏ తప్పుడు పనులు చేశాడు అనేది కూడా పక్కన పెడితే, వాళ్ళు పెట్టుబడి పెట్టి ఈ రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు కల్పిస్తానంటే ఈ ప్రభుత్వం ఖచ్చితంగా ఒప్పుకుంటుంది. నీకు దమ్ము ఉంటే వాళ్ళని తీసుకుని రా, నువ్వు కూడా పోయి అపాయింట్మెంట్ తీసుకొని నువ్వు మాట్లాడదు. నీ బోటి ముష్టేదో ఒక అపాయింట్మెంట్ రాకపోతే నా బోటోడు మాట్లాడి తెప్పించేటువంటి ప్రయత్నం చేస్తాడని చెప్పి జగన్మోహన్ రెడ్డికి సూటిగా సవాలు విసురుతూ, జగన్మోహన్ రెడ్డి అక్కడ స్టీల్ ప్లాంట్ కట్టలేదు, ఏం కట్టలేదు అనేది కడప ప్రజలకి, పులివెందుల ప్రజలకు కూడా తెలిసి మొహాన వస్తున్నారు జగన్ని.